ఓవరాల్గా అయితే చాలా బాగుంది. అందరికి దీపావళిలో ఇట్టు సినిమా కొట్టిందంటే కే ర్యాంప్ అంటే ఏంటి అనుకుంటున్నావు? ఖతర్నాక్ ర్యాంప్, కోట్ల ర్యాంప్, కిరాక్ ర్యాంప్. ఏంటి ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, సెకండ్ హాఫ్ మొత్తం సెంటిమెంట్. ఈ ట్విస్ట్ మాత్రం సెకండ్ హాఫ్ ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్. అసలు ఏంటన్నా స్టైల్, ఏంటన్నా కిరణ్ అబ్బవరం అబ్బా అబ్బా అనిపించాడు. ఏమబ్బా ఏంటబ్బా సినిమా, ఇంత మంచి సినిమా మొన్న వచ్చిన సినిమా అంతే, అప్పుడు వచ్చిన సినిమా అంతే, ఇప్పుడు వచ్చిన దీపావళికి వచ్చిన 4 సినిమాలలో కిరణ్ అబ్బవరం అబ్బా అబ్బా ఇట్టు అబ్బా అబ్బా అబ్బా. ఏంటి సినిమా అంటే ఇందులో హీరోయిన్ ట్విస్ట్, హీరోయిన్ చాలా బాగుంది. హీరోయిన్ లిప్ లాక్లు ఉంటాయి, లిప్ లాక్లు ఎందుకుంటాయి? ఒక సెంటిమెంట్, ఒక విధానం బట్టి ఉంటుంది. మూవీ మాత్రం అయితే కిరణ్ అబ్బవరం అబ్బా అబ్బా అన్న అబ్బా అబ్బా అనిపించావు. అబ్బా అబ్బా కిరణ్ అబ్బా. కామెడీ వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పిచ్చ కామెడీ. ఇలాంటి కామెడీ కావాలి పబ్లిక్కి. బూతులు లేవు, డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. కళ్ళు మింగినయా అన్న డైలాగ్స్ ఉంటాయి. అంత డైలాగ్స్ అంటే బూతురాల లేవు. ఫ్యామిలీ తగ్గ మూవీ, ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాలి. ఎందుకంటే కొన్ని కోట్లు సంపాదిస్తాం కానీ పిల్లలను కూడా చూసుకోవాలి. కొన్ని ఏంటంటే సెంటిమెంట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొన్ని స్టోరీ చెప్పాలనిపించలేదు కానీ కోట్లు సంపాదించి పిల్లలని చదివించాలంటే వాళ్ళకి ఏమనుకుంటారంటే మాకు కోట్ల ఆస్తి ఉంది కదా, నేను చదివేం చేయాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ మీరు పిల్లలకు మీ ఆస్తుల గురించి చూపించకండి. ఓకే, ప్రతి ఒక్క మూవీ చూడండి, ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్. హ్యాపీ దీపావళి. దీపావళి రోజు మన కోసం ఫ్యామిలీ తగ్గ మూవీ వచ్చింది కిరణ్ అబ్బా అబ్బా. ఏమి సినిమా అబ్బా. 300 కోట్లు, 200 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ సూపర్ డూపర్ హిట్. ఏంది కే ర్యాంప్ అన్నా బాయ్ అన్న. నిజంగా చెప్తున్నా, కిరణ్ అబ్బవరం గారికి, హీరో గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మేము చెప్పండి, డైరెక్టర్ గారు కూడా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఈ కథ కూడా అంత